హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. సాటర్డే స్పెషల్ మా లంచ్ వచ్చేసి టమాటా చారు, వైట్ రైస్, ఆలు ఫ్రై కర్రీ. మీరేమైతే తిన్నారో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఆలు ఫ్రై కర్రీ, టమాటా చారు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా ఇలా ట్రై చేయని వాళ్ళు ఉంటే డెఫినెట్లీ ట్రై చేయండి ఫ్రెండ్స్. సూపర్ కాంబినేషన్ ఉంటుంది. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ వెంటనే మీ వరకు వస్తుంది. సో చూడడానికి ఆలు ఫ్రై కర్రీ అయితే సూపర్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే మనం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగానే నేను వెజిటేబుల్స్ అని పక్కన కట్ చేసి పెట్టుకున్నాను. కడాయి తీసుకొని అందులో జీరా, రాయి, మెంతులు వేసుకున్నాక టమాటా, మిర్చి ఒకేసారి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక మూత పెట్టుకున్నాక 2 మినిట్స్కి మనము ఆలు అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆలుతో పాటు కొంచెం సాల్ట్ యాడ్ చేసి పెట్టుకోవాలి. మూత పెట్టుకొని లో స్లిమ్లోనే మనము కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే కింద మాడిపోతుంది. తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాక తర్వాత టమాటా యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు, గార్లిక్, జింజర్ పేస్ట్ యాడ్ చేసుకొని లో స్లిమ్లోనే మళ్ళీ ఉడకబెట్టుకోవాలి మూత వేసుకొని. దెన్ ఆఫ్టర్ మనమైతే రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 5-7 మినిట్స్ వరకు మంచిగా ఉడకనిచ్చుకోవాలి. ఉడకనిచ్చుకున్నాక మనమైతే లాస్ట్కి అయితే మనము కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకున్నాక కొంచెం మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా, నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేసి తినండి. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుస్తాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ప్లీజ్